ఏంటి వాళ్ళు చూపిస్తుంది అని షాక్ అయ్యారా? ఎప్పుడు జ్యువెలరీ, శారీసు, డ్రెసెస్ ఇవన్నీ రివ్యూ చూసి చూసి బోర్‌గా ఫీల్ అయి ఉంటారు కదా! సరదాగా ఈ వాల్‌ని డెకరేట్ చేసేస్తాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ విక్షాస్ హ్యాపీ వరల్డ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఫైనల్‌గా నేనైతే కొన్ని మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట. వాల్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇలాంటి ఆల్మోస్ట్ 7 అయితే పెట్టాను. నాకు అరౌండ్ 750 అలా అయింది. సో, దీంట్లో ఒక పెయిర్ ఆఫ్ మనకి షీట్స్ అయితే ఇస్తారనమాట. సో, వాటిని మనం ప్రాపర్‌గా కట్ చేసుకొని ఈ వాల్‌కి అయితే డెకరేట్ చేసుకోవాలి. ఈ వాల్‌కి నేనైతే ఇప్పుడు డెకరేట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. టోటల్‌గా ఈ షెల్ఫ్ అయితే ఇలా ఉంది. టీవీ ఏరియా అనమాట. నెక్స్ట్ ఈ పక్కన కూడా జస్ట్ ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇలా అయితే వాల్ అయితే ఇచ్చాడనమాట. ఏదో పురాతన కాలంలో లాంటిదనమాట ఈ షెల్ఫ్ అయితే. సో, దీన్ని కొంచెం బాగా వాష్ చేసి మొత్తానికైతే ఈ స్టిక్కర్ అయితే అంటించేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో, దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి ఇక్కడైతే ఇలా కట్ చేసుకున్నాను స్లోగా. ఇదేంటంటే ఈ స్టిక్కర్ మనకి ప్లేస్ చేసేటప్పుడు మాత్రం ఇంకొకరు సపోర్ట్ అయితే కన్ఫామ్‌గా కావాలి. ఎందుకంటే కొంచెం అవకతవకలు జరిగినా కూడా మొత్తం స్టిక్కర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నేనైతే కిచెన్‌లో ఒకసారి ట్రై చేశాను. సో, కిచెన్‌లో ఫెయిల్ అయిపోయిందనమాట. సో, ఎందుకులే అని చెప్పి వాల్ మీద డెకరేట్ చేసి చూపిద్దాం కదా అని చెప్పి ఇది మళ్ళీ సెకండ్ వన్ అనమాట. ఫస్ట్‌దైతే బాగా ఫెయిల్ అయింది. సో, ఇలా అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను అనమాట. బట్ ఏంటంటే ఈ షెల్ఫ్స్ కదా! సో, షెల్ఫ్స్ చేసేటప్పుడు మాత్రం నాకేంటంటే ఈ కటింగ్ చాలా టైం పట్టేసింది. నేను ఆల్మోస్ట్ 8:30కి స్టార్ట్ చేశాను. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30కి ఫినిష్ అయిందనమాట. అంటే మధ్య మధ్యలో నాకు టీ బ్రేక్, టిఫిన్ బ్రేక్, లంచ్ బ్రేక్ అయితే ఉన్నాయి. సో, వీటిని కలుపుకొని అయితే నాకైతే అంత టైం అయితే పట్టిందనమాట. ఈ సాకెట్స్‌ని తప్పించి కట్ చేసుకొని చిన్న చిన్న ప్లేసెస్ దగ్గర కరెక్ట్‌గా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సో, మా మదర్ హెల్ప్ అయితే చేశారనమాట. సో, నాకేంటంటే ఇక్కడ ఈ టీవీ ఏరియాలో అసలు ఇలా ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఈ వైరింగ్ ఏంటి? ఈ కరెంటు, ఈ పైప్స్ ఏంటి? ఇలా అవకతవకగా పెట్టారేంటి? అఫ్‌కోర్స్ నాకు తెలియకపోవచ్చు ఇలా చేయొచ్చా లేదా? బట్ ఇలా మాత్రం చేయకూడదని మాత్రం కరెక్ట్‌గా అర్థమైంది. సరిగ్గా అయితే ఇక్కడ హోల్స్ పెట్టడం గానీ, ఈ స్విచ్ బోర్డ్స్ ఇవ్వడం గానీ, మనకి వైరింగ్ సరిగ్గా ఇవ్వలేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకొచ్చిందనమాట. అసలు అక్కడ సాకెట్‌లో అసలు కేబుల్ ఎలా వెళ్తదో నాకైతే అర్థం కాలేదమ్మా. అంత చిన్న హోల్‌లో కేబుల్ ఎలా వెళ్తది? అది కూడా టీవీ ప్లగ్ ఎలా వెళ్తదని నాకైతే అర్థం కాలేదు. అలా ఎలా ఇచ్చారో. సో, మనకి అదంతా ఔట్ ఆఫ్ టాపిక్ కాబట్టి. సో, ఫైనల్‌గా అయితే ఈ జస్ట్ ఈ పార్ట్‌కే నాకు చాలా టైం పట్టేసింది. సో, ఇలా అయితే నేను ఫిక్స్ చేశాననమాట. నెక్స్ట్ అయితే ఈ పార్ట్‌ని అయితే సైడ్ పార్ట్స్ కూడా కొంచెం వాల్‌తో డెకరేట్ చేసేద్దాం కదా అని చెప్పేసి ముందు ఈ టీవీ యూనిట్ మొత్తం కూడా చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఫస్ట్ టీవీ యూనిట్ మాత్రం కవర్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారా ఈ హోల్ చూసారా ఎలా పెట్టారో? అంటే ఒక షేప్ కూడా ఏం లేకుండా చెండాలంగా చేశారనమాట. సో, అందుకే వాల్‌ని ఇలా డెకరేట్ చేస్తున్నా కొంచెం నీట్‌గా కనిపించడానికనమాట. సో, ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా చిన్న చిన్న పీసెస్ అయితే మిగిలాయన్నమాట నాకు ఆ షీట్‌లో. సో, ఇవి ఎక్కడొకటి ఫిక్స్ చేద్దాం అని చెప్పి పక్కన పెట్టేశాను. సో, మొత్తం అయితే ఈ యూనిట్ మొత్తం చేయాలి. చేసేటప్పటికి నిజంగా చాలా అంటే చాలా వెక్స్ అయిపోయాం. అదీ కాక ఈ చిన్న చిన్న ప్లేసెస్‌లో కట్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ షేప్స్ అయితే తీయాలి కదా! సో, ఈ షేప్స్ కట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అవి రెక్టాంగులర్ షేప్‌లో ఉన్నాయి. ఇవేమో ట్రయాంగులర్ షేప్‌లో ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇలా కట్ చేయడం అంటే చాలా తలనొప్పి వస్తుందన్నమాట నిజంగా. అది ఏంటి ఆ కర్వ్ షేప్ రావాలంటే కొంచెం చాలా టైం పట్టేస్తుంది. సో, ఫైనల్‌గా ఎలాగోలా కుస్తీ పాటలు పెట్టి ఇదంతా చేస్తాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఆ స్టిక్కర్ అంటించిన తర్వాత నేనైతే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ మిర్రర్ అయితే తీసుకున్నాననమాట. సో, మిర్రర్ నాకు అరౌండ్ 400 అలా పడింది. సో, దాన్నైతే ఇలా ఫిక్స్ చేశాను. సో, ఫిక్స్ చేసి ఇంకొన్ని ఐటెమ్స్ అయితే ఈ షెల్ఫ్‌లో అయితే యాడ్ చేశాననమాట. అవి కూడా చూసేసేయండి ఏమేమి ఐటెమ్స్ అని చెప్పేసి. సో, మొత్తం అంతా అంటించిన తర్వాత షేప్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా కలర్ఫుల్‌గా ఉంది. ఎందుకంటే బ్లూ కలర్ కదా! చాలా కలర్ఫుల్‌గా ఉంది వాల్ అంతా. ఇంకా కొంచెం చిన్న చిన్న బిట్స్ అయితే మిగిలిపోయాయి. అక్కడ నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ మాత్రం నాకు ఇంకా దొరకలేదు. సో, నేను ఇంకా అది వదిలేసాననమాట. సో, ఇది మిర్రర్ అనమాట. ఈ మిర్రర్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇచ్చాను. సో, వీళ్ళు 2 వే ప్లాస్టర్‌తో అంటించి ఇచ్చాడనమాట. నేను ఇంకొన్ని 2 వే ప్లాస్టర్ తీసుకొని ఇంకొన్ని అంటించేసి ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంకొన్ని యాడ్ చేశాననమాట. సో, ఓవరాల్ లుక్ అయితే అలా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే
నేను ఒక టీపాయ్ మీద కవర్ అయితే తీసుకున్నాను. ఇది చాలా ఓల్డ్ టీపాయ్ అనమాట. దీనికి ఒక మెమరీ అయితే ఉంది. మా గ్రాండ్‌మా నాకు ఇచ్చారనమాట. సో, దీని కవర్ అయితే చిరిగిపోయింది. సో, ఎందుకు అని చెప్పేసి నాకు మళ్ళీ దీన్ని పాడైపోతుందేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా దీన్ని ఇలా కవర్ వేసి నేనైతే చూసుకుంటున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా స్పెషల్ అయితే ఇది. సో, దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అలా పెట్టేసుకుంటాననమాట. సో, ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్ లింక్ అని కామెంట్ చేయండి నచ్చితే కనుక. నెక్స్ట్ అయితే నేను ఇంకొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. నేను కిచెన్లో అన్నాను కదా, నేను కిచెన్లో ఏంటంటే ఈ చిన్న వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే గ్యాస్ వెనకాల మనం ఎప్పుడైనా కుక్ చేసేటప్పుడు ఆయిల్ అది స్పిల్ అవుతూ ఉంటుంది. సో, అందుకని చెప్పి జస్ట్ ఒక షీట్ అనమాట ఇది. ఈ షీట్ అనేది ఓన్లీ జస్ట్ గ్యాస్ స్టవ్ వరకు మాత్రమే వచ్చేలా అయితే నేను చేశాననమాట. ఇది మా మదర్ కిచెన్ అనమాట. సో, వాల్ కలర్ పింక్ కలరు, నేను సెలెక్ట్ చేసిన వాల్ పేపర్ కూడా పింక్ కలరు. అందుకని చెప్పి నేను అంత క్లియర్గా చూపించట్లేదు. ఇది కూడా నేను ట్రై చేశాను. బట్ ఏంటంటే నాకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏంటంటే సరిగ్గా అర్థం కావట్లేదు. అంటే వాల్ కలర్కిను ఈ నేను తీసుకున్న స్టిక్కర్ కలరు 2 ఒక్కటే అయిపోవడం వల్ల. నెక్స్ట్ ఏంటి మీషో నుంచి నేను ఈ గ్రీన్ మ్యాట్స్ అయితే తీసుకున్నానమాట. జస్ట్ ఏంటి డెకరేషన్ పార్ట్కి నేను వీడియోస్ అన్నీ ఇక్కడే చేస్తానన్నమాట. సో, షార్ట్స్ అవి షూట్ చేసేటప్పుడు ఇక్కడే చేస్తారనమాట. ఇదైతే ఒక సైజ్ అయితే వస్తుంది. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, కట్ చేసి కూడా చేసుకోవచ్చు. కట్ చేస్తే పాడైపోతుందేమో అని చెప్పి నేను జస్ట్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి అయితే ఇలా కవర్ చేశానమాట. ఇది ఏంటంటే జస్ట్ డైనింగ్ ఏరియా దగ్గర ఒక చిన్న ప్లేట్లో ఇచ్చాడు. సో, దానికైతే నేను జస్ట్ వీడియోస్ తీసుకోవడానికి అయితే ఇలా గ్రీన్ మ్యాట్ అయితే వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ టీవీ దగ్గర కూడా మనకి వుడెన్ బల్ల ఇచ్చాడు. దాని మీద కూడా నేనైతే ఈ గ్రీన్ మ్యాట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది ఎప్పుడో కొన్నాను నేను యాక్చువల్లీ. బట్ నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో, చూపిద్దాం కదా అని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఇది స్పాన్సర్ వీడియో కాదని చెప్పడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. సో, గ్రీన్ మ్యాట్ కూడా అరౌండ్ నాకు 400 అలా పట్టింది ఒక్కొక్క షీట్. సో, ఇంకా చాలా టైప్ ఆఫ్ షీట్స్ అయితే ఉంటాయి. ఈ గ్రీన్ మ్యాట్లోనే చాలా టైప్లు ఉంటాయి. సో, అవి కూడా మీకు చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది నచ్చితే కనుక తీసుకోండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో, మనకి ఫ్యాన్ వేసినా ఇలా వేసినా కూడా మూవ్ అయితే అవ్వము. చాలా ఫిర్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వెనకాల చూసారు కదా, చాలా థిక్గా కూడా ఉందన్నమాట. సో, నేను ఎప్పటికప్పుడు అంటే మరీ ఫ్రీక్వెంట్గా అయితే వాష్ చేయను. బట్ ఒక 3-4 మంత్స్కి ఒకసారైనా వాష్ చేస్తూ ఉంటాను అనమాట. అంత డస్ట్ ఏం పట్టదు కదా లోపల. సో, ఇవన్నీ కూడా మ్యాట్సే. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో అయితే మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో, చూసేటప్పుడు రేటింగ్ చూసి తీసుకోండి. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లింక్ అని కామెంట్ చేయండి. అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.